సో మీరు అనేది ఏంటంటే ఒకటి, చాలా మంది ఏం చెప్తున్నారంటే ఇది ఒక గేమ్ చేంజర్, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకి ప్రధాన ఆదాయం సింధ్ కానీ పంజాబ్ స్టేట్స్ నుంచే ఎక్కువ వస్తుంది. ఈ వీటిని అడ్డుకట్ట వేస్తే గనక అక్కడ ఆటోమేటిక్ గా దాని ఆదాయం ఆర్థికంగా ఇంకా పెద్ద దెబ్బ కొట్టొచ్చు అని అంటున్నారు. అది వాస్తవం కాదు. పాకిస్తాన్కి పెద్ద దెబ్బ తగలదు, మనకు కొన్ని చిక్కులు తొలుగుతాయి అంతే. లేని దాన్ని పెద్ద పాకిస్తాన్ మొదటి నుంచి భూతద్దంలో చూపెడుతుంది, చాలా పెద్ద సమస్య అన్నట్టుగా. ఇందాక చెప్పినట్టుగా హిమాలయాల్లో ప్రవహించేటువంటి నదుల మీద పెద్ద ప్రాజెక్ట్ నిర్మాణం సాధ్యం కాదు. కాబట్టి ఆ ఫ్లోను మనం ఆపలేం. ఇప్పుడు ఈ 300-400 టీఎంసీలు వాడుకుంటే కూడా మనకు కూడా 1000 కోట్లు ఖర్చు అవుద్ది కదా. ఖచ్చితంగా అవుతుంది. ప్రాజెక్టుల నిర్మాణానికి ఇప్పుడు 300 టీఎంసీలు కావాలంటే టన్ను నిర్మాణం అయితే ఎంత ఖర్చు అవుతుంది అంచనా నా దగ్గర లేవు, కానీ ఖచ్చితంగా కొన్ని 1000 కోట్లు అవుతుంది, దాని అనుమానం లేదు. అది ఎక్కడైనా కోట్ల పై కూడా దాటొచ్చు కదా. అంటే మరి అంచనాలు లేవు కాబట్టి నేను అంకెలు అంతా అని చెప్పిన మాట్లాడను, కానీ ఖచ్చితంగా ఖర్చు అవుతుంది. అది మనం ఖర్చు అంతా ప్రయోజనం అంతా ఆలోచించి నిర్ణయం చేసుకుంటాం ఒక దేశంగా. కానీ మన హక్కుని మనం ఉపయోగించుకునే అవకాశం ఉండాలి. అలాగే వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా పైన కొద్దిపాటి టీఎంసీలు ఒక 200 టీఎంసీలు దాటకుండా, ఒక 30 టీఎంసీలు 40 టీఎంసీలు దాటకుండా, 2 బిలియన్ క్యూబిక్ మీటర్లు అంటే 70 టీఎంసీల నిలవ దాటకుండా హైడ్రో ప్రాజెక్టులు ఎన్నైనా నిర్మాణం చేసుకోవచ్చు ఒప్పందం ప్రకారం. అట్లాగే వ్యవసాయం కోసం వాడకూడదు, కానీ వ్యవసాయేతర అవసరాల కోసం అని చెప్పని మంచినీళ్ళ కోసం కానీ, లేకపోతే నాన్ కన్జంప్టివ్ యూజ్ అంటాం హైడ్రో ప్రాజెక్టుల వగైరా, నాన్ కన్జంప్టివ్ నీళ్లు ఉపయోగించుకోవట్లా. ఆ నీళ్లు మనం కిందకే పంపించేస్తున్నాం, కేవలం ఆ నీళ్లు హైడ్రో హెడ్ కోసం చెప్పని పవర్ జనరేషన్ కోసం వాడుకుంటున్నాం అంతే. దానికి ఎంతైనా వాడచ్చు మనం. కాబట్టి దాని అయినా కూడా ఒప్పందం అట్లా ఉన్నా కూడా చీకాకులు వస్తున్నాయి. ఇప్పుడు ఆ ఒప్పందం తొలగించడం వల్ల ఎఫెన్స్లు పెట్టడం చేత చీకాకులను మనం పక్కన పెట్టేసి మన పని మనం చేసుకోవచ్చు. పాకిస్తాన్ మన ఏం చేయలేదు, మనం పాకిస్తాన్ ఇబ్బంది పెట్టాలని కోరిక లేదు, చేసే అవకాశం కూడా లేదు. ఇప్పుడు మననైతే ఇబ్బంది పెడుతుంది, పెద్దదిగా చూస్తున్నాం. పాకిస్తాన్ మననైతే ఇబ్బంది పెడుతుంది కదా, ఉగ్రవాద కార్యకలాపాలు ఇస్తుంది కదా. భౌతికంగా ఇబ్బంది పెట్టలేదు, చట్టపరంగా అంటే ఒక ట్రీటీ ఉంది కాబట్టి పాకిస్తాన్ అనుమతి కావాలి కాబట్టి పైన ప్రాజెక్టు కట్టాలంటే ప్రతిదానికి చీకాకులు పెట్టి తాత్సారం చేస్తున్నది. మళ్లీ మళ్లీ ట్రైబ్యునల్కో వరల్డ్ బ్యాంక్ వెళ్లాల్సి వస్తుంది, అది ఆలస్యం అవుతుంది. ఆ జాప్యం లేకుండా మన పని మనం చేసుకోవచ్చు. ఓకే.